కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి బెంగళూరులోని లోక్ భవన్కు వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సిద్దరామయ్య స్వయంగా వెల్లడించారు. అనంతరం డీకే శివకుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి పార్టీ తనను ఎంతో ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. మంత్రిగా 2 సార్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. తనకు సీఎం అయ్యే అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.